హలో, ఇవాళ బ్రోకలీతో సాంబార్ రైస్ చేద్దాము. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు మీకు రెసిపీ. నేను ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసి కరివేపాకు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి వేయించాను. నేను ఆల్రెడీ బ్రోకలీని వాష్ చేసుకుని కట్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఈ బ్రోకలీని వేసేస్తున్నాను. బ్రాకలీ ఈజ్ ప్యాక్డ్ విత్ విటమిన్స్ అండి. దీనిలో విటమిన్ సి, కే అండ్ ఏ కూడా ఉంది. దాంతోపాటు ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అండి. సో ఇట్ ఈస్ చాలా చాలా గుడ్ ఫర్ గట్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్. ఇప్పుడే నేను ఆల్రెడీ కందిపప్పు, పెసరపప్పు చక్కగా వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను. ఎప్పుడు కూడా పప్పుల్ని హాఫ్ అన్ అవర్ వాష్ చేసుకుని నానబెట్టుకుంటే మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది రాదు. సో పప్పు తినేటప్పుడు చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంది కదా. సో గ్యాస్ ప్రాబ్లం లాగా, సో ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే పప్పుని ఎప్పుడు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. సో ఈ పప్పుని ఇప్పుడు వేసేస్తున్నాను. అండ్ మీరు బ్రాకలీతో ఏమేమి రెసిపీస్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ మన పంచమి యోగా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టండి ఈ వీడియో. ఇక్కడ మనం ఈ సాంబార్ రైస్కి సరిపడగా ఉప్పు అంతా వేసుకుంటాము. సో దీనికి చాలా తక్కువే పడుతుంది. దీంట్లో మనం ఆల్రెడీ పులుపు కూడా వేస్తాము. దీన్ని ఒకసారి కలిపేసుకుని మనం దీంట్లో ఎటువంటి కారం వేయము, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ పచ్చిమిరపకాయ అంతా వేసాము. పిల్లలు చక్కగా తినచ్చు ఇది. చూసారా, బ్రాకలీ చక్కగా మగ్గిపోయింది. పూర్తినే మగ్గిపోతుంది బ్రాకలీ. రైస్ కూడా నానబెట్టి ఉంచాను ఒక హాఫ్ అన్ అవర్. సో ఇది కూడా వేసేస్తున్నా. ఇది డిన్నర్ రెసిపీ కానీ, బ్రేక్ఫాస్ట్ రెసిపీ కానీ, లేదంటే లంచ్లో కూడా చక్కగా చేసుకోవచ్చు. నేను దీంట్లో మామిడికాయ ముక్కలు కూడా వేసానండి పులుపు కోసం. సో వాటర్ వేసేసుకుని మామిడికాయ ముక్కలు వేసి విజిల్ పెట్టేస్తున్నాము. నేనైతే కొంచెం ప్రెషర్ వచ్చేటప్పుడు విజిల్ పెడతాను. సో ఒక 3 విజిల్స్ వచ్చాక కట్టేద్దాం. చూసారంటే చక్కగా అయిపోయిందండి. ఇది మెత్తగా సాఫ్ట్గా బ్రాకలీ కూడా చక్కగా ఉడికిపోయింది. సో ఇది ప్లేట్లో పెట్టేసుకుని సర్వ్ చేసుకోవడమే. అక్కడ దీని ఇలా చక్కగా పికిల్ తోటి సర్వ్ చేసుకోండి. వేడిగా ఎంజాయ్.